దిగజారిన మాటలు మాట్లాడిన సీఎమే ఒక అంటారు కదా ఒక మూర్ఖుడు. ఇక మంత్రులకు ఏం వాల్యూ ఉన్నది తమ్మి? సీఎం పదవికే లేదు. మళ్ళా మా బాపు కేసీఆర్ రావాలి, ఆ సీఎం చైర్కు మళ్ళా హుందా పనం రావాలి. ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఒక కారు బుల్డోజర్ ది పోటీ ఉన్నది. దైవ నిర్ణయం అంటుండే కదా మరి అభ్యర్థి నవీన్ యాదవ్ ఒక రౌడీ షీటర్ కి ఇయ్యాల్సిన పరిస్థితి రేవంత్ రెడ్డికి వచ్చింది. ఎందుకంటే అక్కడ అభ్యర్థులు ఎవరు లేరు, వచ్చినా కానీ ఎవరు పోటీ చేసినా ఓడిపోతామని తెలుసు. రౌడీ షీటర్లకు ఇచ్చిండు. నవీన్ యాదవ్ చరిత్ర తీసి చూడండి. నవీన్ యాదవ్ వాళ్ళ నాన్న శ్రీశైలం అంట, ఆయన పెద్ద మనిషిది. ఈయన కాంగ్రెస్. ఇప్పుడు నవీన్ యాదవ్ది ఒక పోలీస్ అన్ని వీడియోలు ఫేక్ అంటున్నారు కానీ ఆయన వీడియోలన్నీ వెళ్తున్నాయి. ఎప్పుడు తిరిగిండు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ లో? ఎప్పుడు ప్రజలలో ఉన్నాడు? ఎప్పుడు ఎవరికి ఏం చేసిండు నవీన్ యాదవ్? ఈ రోజు సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ ఏ హామీలు ఇచ్చిందని చెప్పేసి ఈ 2 ఏళ్లలో ఏమిచ్చిర్రు? 2 ఏళ్లలో అంటారు కదా అరచేతిలో వైకుంఠాన్ని చూపించిర్రు ప్రజలకు.